వసుధ 79వ భాగం. నందుతో మాట్లాడిన వసుధ ఫ్రెష్ అయి మౌనంగా వంటగదిలోకి వెళ్ళి తన పని తను చేసుకుని బయటకు వెళ్ళిన సాగర్ తిరిగి వచ్చేసరికి పిల్లలకి భోజనం వడ్డించి తను కూడా భోజనం చేసింది. సాగర్ ఇంటికి రాగానే సాగర్ కళ్ళెదుటే ఆ గదిలో ఉన్న తన వస్తువులను పిల్లల గదిలోకి మార్చేసుకుంది. వసుధ తన వస్తువులను పిల్లల గదిలోకి మారుస్తూ ఉండటం చూసిన సాగర్, అదేంటి, నీ వస్తువులు ఎందుకు ఆ గదిలోకి తీసుకువెళ్తున్నావు అని అడిగాడు వసుధను. సాగర్ ప్రశ్నలు విన్నా వసుధ నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అన్నట్లుగా సాగర్ని ఓసారి నిర్లక్ష్యంగా చూసి మళ్ళీ తన పనిలో తను పడిపోయింది. అరే, మాట్లాడుతూ ఉంటే నీకు మనిషిలా కనిపించటం లేదా? నా పాటికి నేను అడుగుతూనే ఉన్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ పాటికి నువ్వు అలా సర్దుకుంటూ ఉంటే నేనేమనుకోవాలి అని అరిచాడు సాగర్ కోపంగా. సాగర్ అరుపులు విన్న వసుధ, ఏమనుకోవాలి? నీకు సమాధానం చెప్పటం నాకు ఇష్టం లేదు అనుకోవాలి. సరే, నీకు చెప్పటం నాకిష్టం లేదు. అయినా కూడా ఓ తెగ గొంతు చించుకుని అరుస్తున్నావు కాబట్టి చెప్తున్నాను విను. నాది అనుకునేది ఏదైనా ఇంకొకరితో పంచుకోవటానికి నేనెప్పటికీ సహించను. నాది అనుకుంటే ఏదైనా నాకు మాత్రమే సొంతం కావాలి. ఈ గదిలో ఉండే నా వస్తువులను నువ్వు ముట్టుకుంటున్నావు. నీ చేయి తగిలింది ఏదైనా సరే అదంటే నాకు పరమ అసహ్యం. అందుకే వస్తువులను గదిలో నుండి తీసేస్తున్నాను. ఎటూ నీ మనసులో నేను లేనప్పుడు నా వస్తువులు మాత్రం నీ గదిలో ఎందుకు అని అడిగింది వసుధ కాస్త వెటకారంగా. వసుధ అలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే లోపల మండుతూ ఉన్న అవసరం తనది కాబట్టి అన్నింటినీ సహిస్తూ మౌనంగా నిలబడ్డాడు సాగర్. అయినా నిన్నే వద్దనుకుని తాళి తెంచి నీ మొహాన విసిరికొట్టిన దాన్ని మరి నా వస్తువులను నీ గదిలో ఎందుకు ఉంచుతాను అంది వసుధ కాస్త ఆవేశంగా. ఓహో, నీ వస్తువులను నా గదిలో ఉంచడానికి ఇష్టపడిన నువ్వు మరి నా ఇంట్లో ఎందుకున్నావు అన్నాడు సాగర్ వసుధ మాటలతో తనలోని సహనం కోల్పోయి. సాగర్ మాటలు విన్న వసుధ తను ఏ మాట అయితే సాగర్ నోటితో చెప్పించాలి అని అనుకుని ఆ ఇంట్లో ఉందో ఆ మాట ఇప్పుడు సాగర్ నోటి వెంట రాగానే ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్న వసుధ, మంచిది మిస్టర్ సాగర్, నీ ఇల్లు అంటున్నావుగా, నీ ఇంట్లో పడేడవలసిన కర్మ నాకు పట్టలేదు. నువ్వే అక్కర్లేదనుకున్న దాన్ని నీ ఇల్లు మాత్రం కావాలి అనుకుంటున్నానా ఏంటి? అసలు అవసరం లేదు. చీపో అంటూ మొహాన ఉమ్మేసినా కూడా నీలా తుడుచుకునే అంత విశాలమైన హృదయం నాకు లేదు. నువ్వు నా ఇంట్లో ఎందుకున్నావు అని అడిగావు కదా, నీకు గుర్తుందో లేదో. మరి నేను నీ ఇంట్లోకి నాకు నేనుగా ఉంటానని రాలేదు. 10 మంది ముందు కోర్టులో నువ్వు జడ్జి గారి ఎదుట నా భార్య నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి అంటూ ముసలి కన్నీళ్లు కార్చి నన్ను రప్పించుకున్నావు. అలాంటిది మరి ఇప్పుడు నా ఇంట్లో ఎందుకుంటున్నావు అని అడుగుతున్నావు కదా. నువ్వు అంత మాట అన్న తర్వాత ఇక్కడే పడేడవటానికి నేను నీలాగా సిగ్గు శరం లేని దాన్ని కాదు అంది వసుధ అసహ్యంగా చూస్తూ. వసుధ మాటలు వింటూ ఉంటే సాగర్కి కోపం అంతకంతకు ఎక్కువ కాసాగింది. వసుధ నీలాగా సిగ్గుసరం లేని దాన్ని కాదు అన్న వెంటనే ఏం కూసావే అంటూ వసుధ చెంప మీద కొట్టాడు. సాగర్ కొట్టిన వెంటనే వసుధ విసురుగా వెళ్ళి నేల మీద పడింది. ఆమె అలా నేల మీద పడిన వెంటనే పెదవి చిట్లి రక్తం కారసాగింది. అప్పటికి తల్లి అరుపులు విని ఆ గదిలోకి వచ్చిన నిశాంత్ తల్లి నేల మీద పడిపోయి ఉండటం, పైగా ఆమె పెదవిలు చిట్లి రక్తం కారటంతో ఏం జరిగి ఉంటుందో ఊహించి, అసలు నువ్వు మనిషివేనా? కట్టుకున్న భార్య అనే ప్రేమ ఎలాగూ లేదు. కనీసం ఆడది నిస్సహాయురాలు అనే ఆలోచన కూడా నీకు లేదా? నీ పశుబలం ఆడదాని మీద చూపిస్తావా? నువ్వు అసలు మనిషివేనా అంటూ తండ్రిని చేదరించుకుని తల్లిని మెల్లగా పైకి లేపి, ఈ మూర్ఖుడితో ఎందుకమ్మా గొడవ పడతావు? వీడితో కలిసి ఉండటం నీకు ఇంకా అవసరమా అమ్మా అని అడిగాడు తల్లిని. కొడుకు మాటలు విన్న వసుధ, వీడికి పిల్లలంటే ప్రేమ లేదు, పిల్లలకి తండ్రి అక్కర్లేదు, వాళ్లే వీడిని ఇంతలా అసహ్యించుకుంటూ ఉన్నప్పుడు నాకు మాత్రం వీడితో కలిసి ఉండాల్సిన అవసరం ఏముంటుంది అనుకుని, ఎటు ఇంకో 10 రోజుల్లో విడిపోవాలనే కదా నేను అనుకుంది. ఇప్పుడు వీడు ఫ్లాట్ విషయంలో డాక్యుమెంట్ కోసం వెతుకుతున్నాడు. నేను ఇక్కడే ఉంటే ఎంతకైనా తెగిస్తాడు ఈ త్రాష్టుడు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే పిల్లలకైనా నాకైనా రక్షణ అనేది ఉండదు ఇక్కడ. ఏ క్షణం ఏం చేస్తాడో అని భయపడుతూ బ్రతికే బదులు అందరూ బరితెగించి వెళ్ళిపోయింది అనుకున్నా పర్వాలేదు. ఈ క్షణమే నా పిల్లలను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే నిర్ణయానికి వచ్చింది. నిశాంత్ ఇంకా వీడితో కలిసి ఉండటం అవసరమా అమ్మా అని అడిగిన వెంటనే అవసరం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. తల్లి కళల్లో కనిపిస్తున్న భావం, ఆమె తల ఊపిన తీరు అర్థం చేసుకున్న నిశాంత్ వెంటనే తల్లి ఫోన్ తీసుకుని జడ్జి గారికి ఫోన్ చేశాడు. వసుధ దగ్గర నుండి తనకి ఫోన్ రావటంతో గడిచిన 6 నెలల్లో ఎప్పుడైనా సరే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేశాను తప్ప నాకెప్పుడూ అమ్మాయి ఫోన్ చేయలేదు. అలాంటిది ఇంత రాత్రి వేళ ఫోన్ చేస్తుంది ఏంటి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశారు జడ్జి గారు. చెప్పమ్మా వసుధ, ఏం జరిగింది? అంతా బాగానే ఉంది కదా అని అడిగారు కాస్త కంగారుగా. తాతయ్య,
నేను వసుధ వాళ్ళ బాబును మాట్లాడుతున్నాను అన్నాడు నిశాంత్. బాబు నిశాంత్ నువ్వా? అదేంటి నాన్న అమ్మ ఫోన్లో నుండి నువ్వు చేస్తున్నావు? అమ్మ బాగానే ఉంది కదా అని అడిగాడు కాస్త కంగారుగా. తాతయ్య, అమ్మ బాగానే ఉంది. కంగారు పడవలసిందేమీ లేదు. కాకపోతే ఇంట్లో కాస్త గొడవ జరిగింది. ఈ సాగర్ మా అమ్మని కొట్టాడు. మా అమ్మ పెదవి చిట్లి రక్తం కారుతుంది అని చెప్పాడు నిశాంత్. అవునా? మీ అమ్మ మీద చేయి చేసుకున్నాడా ఆ మూర్ఖుడు? ఉండు బాబు, నేనిప్పుడే పోలీసులను పంపిస్తున్నాను అన్నాడు జడ్జి గారు. ఇప్పుడు పోలీసుల అవసరం ఏం లేదు తాతయ్య. నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ నా దగ్గరే ఉంది, పర్వాలేదు. కాకపోతే వీడిలా అమ్మను కొడుతూ వేధిస్తూ ఉన్నా కూడా మేమిక్కడే ఉండాల్సిన అవసరం లేదు కదా. అమ్మకు మీరు పెట్టిన కండిషన్ ప్రకారమే అమ్మ వీడితో కలిసి ఉంటుంది. కానీ వీడు అలా అమ్మను వేధిస్తూ ఉన్నా కూడా కండిషన్కి విలువిచ్చి అమ్మ ఇక్కడే ఉండాలా తాతయ్య అని అడిగాడు నిశాంత్ బాధగా. అవసరం లేదు నాన్న. మీరు ఇంకా అక్కడ ఒక క్షణం ఉండాల్సిన అవసరం లేదు. ఉండండి, నేను ఎవరినైనా పంపిస్తాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి తీసుకువస్తారు అన్నారు జడ్జి గారు. అలాగే తాతయ్య అంటూ నిశాంత్ ఫోన్ పెట్టేశాడు. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా సాగర్ వసతుల గది బయట నిలబడి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ నోరు విప్పి మాట్లాడటం లేదు. నిశాంత్ ఫోన్లో మాట్లాడిన మాటలు విన్న సాగర్, అరే ఏం చేస్తున్నావురా నా కొడక? మీ అమ్మ ప్రాణానికి నా దగ్గర గ్యారంటీ లేదా? నేను మీ అమ్మని చంపేస్తానా? దాదాపు 22 ఏళ్లుగా మీ అమ్మ నాతోనే కలిసి ఉంటుందిరా. చంపాలనుకుంటే ఏనాడో చంపేసేవాడిని అన్నాడు సాగర్ కోపంగా. అవును, నువ్వు అనుకుంటే నిజంగానే చంపేసేవాడివి. నువ్వు చేస్తున్న అన్యాయాలన్నింటినీ అమ్మ మౌనంగా భరించింది కాబట్టి ఇన్ని రోజులు బ్రతికింది. ఒకవేళ అమ్మ ఆనాడే నీ తప్పులు ఎత్తి చూపించుంటే నువ్వు మా అమ్మని చంపి దాదాపు 18 ఏళ్ళు అయ్యుండేది. ఏ రోజైతే మా అమ్మ నిన్ను పరాయి ఆడదాని పంచన చూసిందో ఆ రోజే ఆమె నిలదీసి ఉంటే ఆ రోజే ఆమెకి చివరి రోజు అయ్యేది. ఇంతకాలం ఆమె నోరు మూసుకుని ఇంటి పరువు, ప్రతిష్ట, పిల్లల భవిష్యత్తు అంటూ నీ ఆగడాలను భరించింది కాబట్టి ఆమె ఇంకా ఊపిరి తీసుకోగలుగుతుంది. లేదంటే నువ్వేనాడో ఆమె ఊపిరిని గాల్లో కలిపేసేవాడివి అన్నాడు నిశాంత్ ఆవేశంగా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మరి నేను మనుషులు ప్రాణాలు తీసేంత నరరూప రాక్షసుడిలా కనిపిస్తున్నానా అని అరుస్తూ నిశాంత్ను కొట్టడానికి నిశాంత్ పైకి వెళ్ళాడు. అప్పటి వరకు గాయమైన తల్లిని పట్టుకుని ఓదారుస్తూ ఉన్న నిషి సాగర్ అలా నిశాంత్ మీదకి అరుచుకుంటూ కొట్టడానికి వెళ్లటంతో నిశాంత్ను కొట్టడానికి ఎత్తిన చేతిని మధ్యలోనే అడ్డుకున్న నిషిత, దించవయ్యా చెయ్యి. ఎవరిని కొట్టడానికి ఎవరి మీదకి చెయ్యెత్తుతున్నావు? వాడిని కన్నంత మాత్రాన కొట్టే హక్కు నీకుంటుందనుకున్నావా? ఏ రోజైనా తిన్నావా అని ప్రేమగా పలకరించావా? ఏనాడైనా నీకేం కావాలి నాన్న అంటూ వాడికి దగ్గరకు తీసుకుని అడిగావా? కనగానే తండ్రివైపోవు. వాళ్ళని ప్రతి క్షణం కంటికి రెప్ప కాపాడుకున్నవాడే తండ్రి అవుతాడు. తండ్రి తపన, తల్లి కష్టం పిల్లలు అంటారు. కానీ నీ తపన మంచం మీద మాత్రమే చూపించవు. నువ్వు అసలు మనిషివేనా? మా అమ్మ మమ్మల్ని కనటానికి ఎంత కష్టపడిందో మమ్మల్ని పెంచడానికి అంతే కష్టపడింది. ఈ రోజు వరకు మా బాగోగులు చూసుకోవటానికి ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంది. తన ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు మా గురించి ఆలోచిస్తూ మా గురించే తపన పడుతుంది. అది మా అమ్మ అంటే. మరి నువ్వెక్కడున్నావో ఒక్కసారి ఆలోచించుకో మిస్టర్ సాగర్. కంటేనే తండ్రి అనాలంటే జంతువులు కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. మరి నిన్ను దేంతో పోల్చాలో ఒక్కసారి ఆలోచించుకో అని అడిగింది నిషి. తన కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్లలు తనని నిలదీయటం భరించలేకపోయిన సాగర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? చిన్న పెద్ద లేదా? ఇదేనా మీ అమ్మ నీకు నేర్పిన సంస్కారం? పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ నిషి మీద సీరియస్ అయ్యాడు సాగర్. చాలే ఆపవయ్యా. పెద్ద చిన్న అని మాట్లాడుతున్నావు. ఎవరు పెద్ద, ఎవరికి పెద్ద? అసలు పెద్దరికం అంటే నీకు తెలుసా? ఏ రకంగా నీకు గౌరవ మర్యాదలు ఇవ్వాలో ఒక్కసారి నువ్వే చెప్పు. ఈ విషయంలో మీరు నన్ను గౌరవించాలి అని చెప్పు. ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవించి తీరుతాం. నువ్వు ఏ మొహం పెట్టుకుని నన్ను గౌరవించండి అని అడుగుతున్నావు? పెద్దరికం అంటున్నావు. ఏ రోజు నువ్వు పెద్దరికంగా ప్రవర్తించావు? ఏనాడైనా మా బరువు బాధ్యతలు తీసుకున్నావా? మా మంచి చెడులు కనుక్కున్నావా? మా అమ్మ మాకు సంస్కారం నేర్పలేదు అంటున్నావు. మరి నువ్వు ఎందుకు నేర్పలేదు? కన్న తండ్రివే అని చెప్పుకుంటున్నావు కదా. తండ్రికి కూడా పిల్లల మీద బాధ్యత ఉంటుంది కదా. మా అమ్మ తన బాధ్యతలని గాలి కొదిలేసింది అనుకుందాం. మరి నువ్వెందుకు తీసుకోలేదు? పిల్లలని అంటున్నావు కదా. మరి పిల్లలకి నువ్వెందుకు నేర్పించలేదు అని అడిగింది నిషి. నిషి మాటలు విన్న సాగర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక కోపంగా నిషిని చూస్తూ నిలబడ్డాడు. ఎందుకక్క పదే నీ పిల్లలమే కదా అంటూ మనల్ని మనం తేలిక చేసుకోవటం? అసలు మనకు తండ్రి అనేవాడే లేడు. నిజంగా తండ్రి అనేవాడే ఉండి ఉంటే మన బరువు బాధ్యతలు తీసుకోకుండా ఉండడు కదా. మనకి అమ్మ మాత్రమే, అమ్మ నాన్న అన్ని. ఈ మనిషితో మనకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు నిశాంత్ ఆవేశంగా. నిశాంత్ మాటలు విన్న సాగర్, ఏంట్రా వాగుతున్నావు? మీ అమ్మ మొగుడు లేకుండానే మిమ్మల్ని కన్నదా?
ఎలా కన్నదిరా మీ అమ్మ మిమ్మల్ని? ఇంకో మగాడెవడైనా ఉన్నాడా అంటూ అసహ్యంగా మాట్లాడాడు. సాగర్ మాట్లాడే మాటలు వింటూ ఉంటే వసుధకి చాలా కంపరంగా అనిపించింది. సాగర్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలి అనే అంత ఆవేశం కలిగింది. తండ్రి మాటలు విన్న నిశాంత్ సాగర్ మీద చెయ్యెత్తి, ఇంకొక్క మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను ఇక్కడికిక్కడికే ముక్కలు ముక్కలుగా నరికేస్తా, జాగ్రత్త. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మా అమ్మ గురించి? ఊర్లో ఉన్న అడ్డమైన ఆడవాళ్లతో తిరిగింది నువ్వు, ఇంట్లో భార్య ఉండగానే వీధిలో ప్రియురాలతో కులికింది నువ్వు. అలాంటి నువ్వు మా అమ్మ గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు మా అమ్మ గురించి మాట్లాడటం కాదు కదా, కనీసం ఆమె పేరు తలుచుకోవటానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు నిశాంత్ ఆవేశంగా. ఏంట్రా, నోటికి ఎంతొస్తే అంత వాగుతున్నావు? నువ్వు, నీ అక్క, మీ అమ్మ ఒక సతీ సావిత్రి, నేను ఒక తిరుగుబోతు వెదవనా మీ ఉద్దేశం అన్నాడు సాగర్ కోపంగా. మా అమ్మ సతీ సావిత్రి అవునా కాదా అనేది చూసే వాళ్ళందరికీ తెలుసులే, కానీ నువ్వు మాత్రం ఒట్టి తిరుగుబోతు వెదవ్వి అని నా నోటి నుండి నేను చెప్పలేను. ఎందుకంటే అది కూడా చూస్తున్న అందరికీ తెలుసు. ఇంకా ఎందుకు నీ గురించి నువ్వు అనవసరంగా చెప్పుకుంటున్నావు అన్నాడు నిశాంత్ నిర్లక్ష్యంగా. నిశాంత్ మాటలు విన్న సాగర్ ఆవేశంగా, రేయ్ ఏంట్రా ఊరుకునే కొద్దీ బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అంటూ నిశాంత్ మీదకు వెళ్ళాడు. సాగర్ చెయ్యి నిశాంత్ని చేరే లోపే అడ్డుగా వెళ్ళిన వసుధ ఆ చేతిని గాల్లోనే ఆపేసి చాచిపెట్టి సాగర్ చెంప మీద ఒక్కటి కొట్టింది. ఆవేశంగా అపర భద్రకాళిలా ఊగిపోతూ, అసలు ఎవడ్రా నువ్వు నా పిల్లల మీద చెయ్యి వేయటానికి? ఏ హక్కుతో నా పిల్లల మీద చెయ్యి చేసుకుంటున్నావు నువ్వు? అసలు కంటేనే తండ్రి వైపోవు. అలా అనుకుంటే వీధిలో కుక్కలు పందులు కూడా పిల్లల్ని కంటాయి. వాటికి నీకు పెద్ద తేడా లేదు. నువ్వు కామంతో పశువులా ప్రవర్తిస్తే పుట్టిన పిల్లల మీద నీకెందుకు ప్రేమ ఉంటుందిలే? ఏనాడైనా వాళ్ళని ప్రేమతో దగ్గరకు తీసుకుంటే కదా నీకు ప్రేమలు, బంధాలు, విలువలు అనేవి తెలుస్తాయి. ఇప్పుడొచ్చి నువ్వు తండ్రిని, మీరు నా పిల్లలు అంటూ మాట్లాడితే ఎందుకురా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఏం చేశావని వాళ్ళకి? పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపాలంటారు. కానీ నీ కామమే తప్ప ప్రేమ ఆప్యాయతలు ఏనాడు నేను చూడలేదు. అలాంటప్పుడు వాళ్ళు నిన్నెందుకు ప్రేమిస్తారు? నువ్వెందుకు వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు అంటూ అపర భద్రకాళిలా విరుచుకుపడింది వసుధ. ఎప్పుడూ మౌనమునిలా ప్రశాంతంగా ఉండే వసుధ అపర భద్రకాళిలా ఊగిపోతూ, కళ్ళలో నిప్పులు కురిపిస్తూ, గొంతు పెంచి మాట్లాడుతూ శాసిస్తుంటే సాగర్ నోట మాట రాక ఆమె కొట్టిన చెంపపైనే చెయ్యి వేసుకుని అలా నిలబడిపోయాడు. జీవితంలో ఇంకొకసారి నా జోలికి కానీ, నా పిల్లల జోలికి కానీ వచ్చావే అనుకో, నిన్ను నిలువునా చీరి ఉప్పు కారం పెట్టగలను, జాగ్రత్త. నాతో పెట్టుకోకు. ఆడది తలుచుకుంటే మగాడిని అందలం ఎక్కించనో గలదు, అపపాతాళానికి తొక్కేయనో గలదు. మైండ్ ఇట్ అంటూ ఊడిపోయిన జుట్టుని ముడేసుకుని జారిపోతున్న కొంగును పైకి వేస్తూ కమలగారి ఎదుటికి వెళ్ళింది. కమలగారి ఎదుట రెండు చేతులు జోడించి, చూడండి కమలగారు, మీ స్వార్థానికి నన్ను బలి చేసి ఇంటి కోడలుగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చి పడేశారు. 15 ఏళ్ల పిల్ల అనే జాలి, దయ ఏది నా మీద చూపించకుండా పెళ్ళైన నాటి నుండి నన్ను ఎన్నో రకాలుగా కాల్చుకు తిన్నారు. అయినా ఏనాడు నేను మిమ్మల్ని పల్లెత్తి మాట మాట్లాడింది లేదు. కానీ ఈరోజు మాట్లాడుతున్నాను వినండి. ఈరోజు కూడా నేను మాట్లాడాలి అనుకోవటానికి కారణం, ఈ బంధం నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలి అనుకుంటున్నాను. ఈ ఇంటి కోడలిగా నాకున్న బంధంని నేటితో శాశ్వతంగా తెగిపోయింది. రేపొద్దున నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎలా మాట్లాడుకున్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఎదుటివారికి తెలియాల్సిన అవసరం లేదు. నేను బాధలో ఉన్నప్పుడు, నేను కష్టపడుతున్నప్పుడు నేను ఉన్నాను నీకు అంటూ ఏ ఒక్కరూ ఇక్కడ నన్ను హక్కున చేర్చుకున్నది లేదు. ఇలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించను. కానీ ఇప్పుడు నేను ఇలా వెళ్ళిపోతే రేపొద్దున నా పిల్లల భవిష్యత్తుకి అది మచ్చగా మిగిలిపోతుంది. అందుకే మాట్లాడాలనుకుంటున్నాను. మొగుడు తాగుబోతైనా, అవమానించేవాడైనా, కొట్టేవాడైనా, తిట్టేవాడైనా, ఆఖరికి తిండి పెట్టకుండా వేధించేవాడైనా సరే వాడితో కలిసి ఉండొచ్చు. కానీ పరాయి దానితో పక్క పంచుకునేవాడితో ఏ ఆడది కలిసి ఉండదు. కానీ నేను నా మనసును చంపుకుని ఇంట్లో ఈ వెధవతో కలిసి ఉన్నాను. కారణం, కోడలిగా నేనే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ ఇంటి పరువు నా వలన దిగజారకూడదు. ఒకే ఒక్క కారణంతో ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం నేను ఇక్కడ ప్రతి క్షణం చస్తూ బతికాను. ఇన్నాళ్ళు కళ్ళెదుటే నీ కొడుకు మరో దానితో కులుకుతూ నన్ను, నా పిల్లల్ని పట్టించుకోకపోయినా నా కాళ్ళ మీద నన్ను నిలబడి నా పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా వాళ్ళని పెంచి ఇంతటి వాళ్ళని చేశాను. ఈ వెధవ నుంచి ఏదీ ఆశించకుండా నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉంటే ఈరోజు నేను కష్టపడి సంపాదించుకున్న సొత్తు కూడా నీ కొడుకు నాకు తెలియకుండా దొంగతనంలా అమ్మాలని చూస్తున్నాడు. ఈ వెధవ మరొక దానితో కులుకుతూ నాకు అన్యాయం చేసినా సహించాను. నా పిల్లల్ని పట్టించుకోకపోయినా భరించాను. నా మీద నిందలు వేసి నన్ను అనరాని మాటలన్నా మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు నా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని నేను సంపాదించిన ఆస్తి మీద కూడా వాడు కన్నేశాడు. వీడు చేయబోయే ఈ పని వల్ల నా బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.
నా బిడ్డలకు అన్యాయం చేయాలని చూస్తే నేనేమాత్రం సహించను. నా బిడ్డల భవిష్యత్తుకు అడ్డుపడాలని చూస్తే చంపేస్తాను. ఎంతైనా ఈ వెధవ నీకు కన్న బిడ్డ కదా, మీ కడుపు తీపి ఉంటుంది కాబట్టి మీతో చెప్తున్నా, ఇంకొకసారి వాడు నా జోలికి రాకూడదు అంది ఆవేశంగా వసుధ. వసుధ మాటలు విన్న సాగర్ తను ఫ్లాట్ అమ్ముకుంటున్నాడు అన్న విషయం వసుధకు తెలిసిపోయిందని అర్థం చేసుకుని మౌనంగా తలదించుకుని నిలబడ్డాడు. మౌనంగా తలదించుకుని నిలబడ్డ సాగర్ని చూసిన వసుధ, ఇప్పుడు నువ్వు తలదించుకుని ఏం లాభం? నేను ఆ స్థలం అమ్మటానికి ఒప్పుకోకపోతే నా పిల్లల్ని చంపేస్తా అని చెప్పి నన్ను బెదిరించి నాతో సంతకాలు పెట్టించుకోవాలని ప్లాన్ చేశావు. ఎలా మాట్లాడాలనిపించింది నీకు? అలా వాళ్ళలో ప్రవహిస్తుంది కూడా నీ రక్తమే కదా, అలా ఎలా మాట్లాడగలిగావు? ఇంకొకసారి నా పిల్లలకు సంబంధించిన ఊహ నీ మదిలోకి వచ్చినా సరే నిన్ను అడ్డంగా నరికేస్తాను, జాగ్రత్త. మళ్ళీ మా జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చెయ్యకు నువ్వు అంటూ అప్పటికే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ సహాయంతో ఆ ఇంటి గడప దాటింది వసుధ. ఇంతకాలం తన ఇంటి గౌరవాన్ని కాపాడిన దేవత లాంటి ఇంటి కోడలు ఇంటి గడప బయట కాలు పెడుతూ ఉంటే కమల గారు ఎంతగానో కుమిలిపోయారు. ఆమె పట్ల తను ప్రవర్తించిన తీరుకి సిగ్గుతో కొడుకు మూర్ఖ ప్రవర్తన తలుచుకుని అలాంటి వాడిని ఎందుకు కన్నానా అని తనే అసహ్యించుకుంటూ ఎంతో వేదనగా, అమ్మా వసుధ, నన్ను క్షమించమ్మా, చిన్నదానివైపోయావు, లేదంటే నీ 2 కాళ్ల మీద పడి నన్ను క్షమించమని వేడుకునేదాన్ని అని మనసులోనే వసుధకు క్షమాపణలు చెప్పుకున్నారు కమల గారు. ఇంటి నుండి అడుగు బయట పెట్టిన వసుధ ప్రయాణం ఎటువైపు సాగనుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.